ముందుగా అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు జయాస్ ఫుడ్. ఈరోజు వీడియోలో రోజువారీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ప్రిపేర్ చేసుకునే వెజిటేబుల్ ఉప్మా రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా పర్ఫెక్ట్గా ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవాలో నేను చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వగానే ఇందులోకి 1 కప్పు వేరుశనగ పప్పు యాడ్ చేసుకొని 2 నిమిషాల పాటు వేగించుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్పు జీడిపప్పు కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ అంత కాకుండా మీడియం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని వేగాక ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు గింజలన్నీ కూడా 1-2 నిమిషాల పాటు వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి చిన్నగా కట్ చేసినటువంటి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఆనియన్స్ కూడా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వేగేంత వరకు కూడా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మీడియంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకే ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టమాటో ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు కూడా మనం కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులోకే తగినంతగా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం రవ్వ ఏ కప్పుతో యాడ్ చేసుకుంటామో అదే కప్పుతోటి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకొని లైట్గా ఇలా గరిటతోటి ఇలా స్లోగా ఇలా మొత్తం కలిసే విధంగా మనం కలుపుకొని పైన ప్లేట్ పెట్టి ఒక 10 నిమిషాల పాటు వెయిట్ చేయాలి. ఇప్పుడు వేరే స్టవ్ మీద ఒక బాండిల్ పెట్టుకొని ఇందులో రవ్వ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రవ్వ. ఈ ఉప్మా రవ్వ యాడ్ చేసుకున్నాక ఇందులోకి 1 స్పూను జీలకర్ర యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు. 10 నిమిషాల తర్వాత పైన ప్లేట్ తీసేస్తే ఇలా వేడిగా బబుల్స్ ఫామ్ అవుతాయి. ఇందులోకి ఈ వేయించుకున్న రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఇలా గరిటె తీసుకొని కలుపుతూ ఉండాలి. మనం ఇలా కలుపుకోకపోతే ఇవన్నీ గడ్డలుగా కడతాయన్నమాట. మనం కలుపుకుంటూ ఉంటే మెత్తగా తయారవుతుంది. ఇందులోకి జీడిపప్పు, వేరుశనగ పప్పు, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫైనల్గా మనం ఒకసారి కలుపుకున్నామంటే మనకు వేడిగా టేస్టీ వెజిటేబుల్ ఉప్మా అయితే మనకు రెడీ అయిపోతుందండి. ఈ ఉప్మాని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని పక్కన పల్లీల చట్నీ పెట్టుకొని తింటుంటే ఆ టేస్టే వేరు. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.